నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. కార్తీక మాసంలో దీక్షలు వేసుకోవడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే అయ్యప్ప దీక్షలు ఆహ్, మకర సంక్రాంతికి వెళ్ళి అక్కడ అయ్యప్ప ముడుపులంతా గూడా అక్కడ ఇచ్చిన తర్వాత తీయడం అంతా ఈ మాసం నుంచే మొదలవుతుందనమాట. అయితే కార్తీక మాసంలోనే దీక్షలు చేయడానికి గల కారణాలేంటి? ఒకవేళ హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి దీక్షలు గనక ఇప్పుడు నిర్వహిస్తే వీళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైన నియమాలు, ఆహ్, విశిష్టత అవన్నీ గూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే జ్యోతిష్య వాస్తు పండితులైనటువంటి బ్రహ్మశ్రీ మైనంపాటి మురళీ శర్మ గారు. గురువుగారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువుగారు, హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దీక్షలు కూడా కార్తీక మాసంలో వేస్తూ ఉంటారు. అవునండి. అయితే శివకేశవుల పూజ కూడా ఇప్పుడే చేయాలంటారు గదా! మరి శివకేశవుల పూజకి, దీక్షలకి ఏమైనా సంబంధం ఉందా? అసలేంటి ఈ కథంతా? ఉందండి. నమస్కారం అండి. మంచి ప్రశ్న వేశారు మీరు. ఈ యొక్క మాసములన్నిటిలో కూడా అత్యంత పవిత్రమైనటువంటి యొక్క మాసము ఈ యొక్క కార్తీక మాసం. ఈ కార్తీక మాసాన్ని గురించి కూడా స్కంద పురాణాల్లో కూడా చెప్పారండి. నా కార్తీక సమో మాసో నా కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయ సమం అని కూడా అంటారు. అంటే ఈ కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం కూడా ఇంకొకటి కూడా లేదు అసలు. అన్ని మాసాల్లో అత్యంత పవిత్రమైనటువంటి మాసం కూడా కార్తీక మాసం. అలాగే వేదాలతో సమానమైనటువంటి శాస్త్రాలు కూడా ఏమీ లేవు. గంగతో సమానమైనటువంటి తీర్థం కూడా ఏమీ లేవు. ఈ యొక్క కృతయుగంతో కూడా సమానమైనటువంటి యుగం కూడా ఏమీ లేదు. అంటే ధర్మం అత్యంత వైభవంగా ఉంటుందని కూడా వారు తెలియజేస్తున్నారు. ఇది కూడా స్కంద పురాణంలో కూడా చెప్పబడింది. ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో పూర్ణచంద్రుడు కూడా కృత్తికా నక్షత్రంలో కూడా ఉంటారు. ఇది కేవలం కార్తీక మాసంలో మాత్రమే కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనటువంటి కూడా మాసం. ఈ సమయంలో శివుని విపరీతంగా ఆరాధిస్తారు. అలాగే దామోదరుడి కృప కోసము కేశవుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారం వారిని ఆరాధిస్తారు. అయ్యప్ప స్వామిది ఏంటంటే ఆయన హరిహర పుత్రుడు కాబట్టి అయ్యప్ప స్వామిని కూడా కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా కూడా దీక్ష కూడా తీసుకొని అత్యంత వైభవంగా కూడా అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఉంటారు. ఈ నియమాలు మనం పరమేశ్వరుడికి చేసేటువంటి నియమాలు, అలాగే ఈ యొక్క దామోదరుడిని పూజ చేసేటువంటి విధానం, ఇవన్నీ కూడా కలిపితే అయ్యప్ప స్వామి. అయ్యప్ప దీక్ష కూడా తీసుకుంటే అందులో కూడా వేకువజామునే కూడా నిద్ర లేవటం, తలస్నానం చేయటం, తర్వాత ఇక స్వామివారికి పూజ చేయటం, ఏకభుక్తం. కార్తీక మాసంలో ప్రధానంగా కూడా ఏకభుక్తం చేయటం అనేటువంటిది చాలా మంచిది. అంటే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి, రెండవ పూట భోజనం చేయకూడదు. అల్పాహారం కానీ లేదంటే ఒక పండ్లు తీసుకొని ఉండటం కానీ ఆ విధంగా కూడా చేయటం వల్ల వారికి స్వామివారికి కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఉన్నటువంటి దీపాన్ని కూడా వెలిగిస్తుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తం దీపాలు కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగి చేయకపోయినా అన్ని రకాలైనటువంటివి కూడా తొలగిపోతాయి దోషాలనే ఉద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఉన్నటువంటి దీపాన్ని కూడా నెయ్యితో కూడా వెలిగిస్తుంటారు. అదేవిధంగా ఈ ఒక్క మాసంలో నియమాలన్నీ కూడా పాటించడం వల్ల సంవత్సరం మొత్తానికి సరిపడా పుణ్యం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఏకభుక్తం ఉంటారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రికి వారు అల్పాహారం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇతరులను దూషణ చేయకుండా ఉండటం, అత్యంత నియమనిష్టలతో కూడా వారికి ఉన్నటువంటి అలవాట్లు కూడా పాటించకూడదు. కార్తీక మాసంలో బ్రహ్మచర్యం అనేటువంటిది కూడా పాటించాలి. బ్రహ్మచర్యం పాటిస్తే కార్తీక మాసంలో వారికి విశేషమైనటువంటి భగవంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలో కూడా వారు స్వామి మాల దీక్ష తీసుకున్నప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తారు. కాబట్టి కార్తీక మాసం అన్ని రకాల కూడా అనుకూలమైనటువంటిది కాబట్టి
అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా కార్తీక మాసంలో మీ వ్రతమును పూనుకొని అన్నారు. వ్రతం కూడా పూనుకొని వాళ్ళు 40 రోజులు ఈ యొక్క దీక్ష చేస్తారు. తర్వాత వారు స్వామివారిని దర్శించుకుంటారు, ఇరుముడి కడతారు. ఆ యొక్క మెట్లు కూడా 18 మెట్లు ఎక్కుతారు. రీసెంట్గా కూడా మన గౌరవ రాష్ట్రపతి ముర్ము గారు ముర్ము గారు ఆమె కూడా ఇరుముడి కట్టుకొని 18 మెట్లు ఎక్కడం కూడా అందరూ చూడటం జరిగింది. ఆ 18 మెట్లు కూడా ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. అత్యంత శక్తివంతమైనటువంటివి. దానికి ఖచ్చితంగా కూడా ఇరుముడి కట్టుకునే ఉండాలి. ఇరుముడితో మాత్రమే ఆ 18 మెట్లు కూడా ఎక్కాలి. సో వాళ్ళు వెళ్ళి ఆ స్వామివారి యొక్క దర్శనం కూడా చేసుకుంటే వారు అప్పటి వరకు చేసినటువంటి అనేక దోషాలు కూడా తొలగిపోతాయి. రీసెంట్గా ఒక వీడియో చూసాం గురువుగారు, అయ్యప్ప మాల వేసుకొని బీర్ తాగుతున్నాడు ఒక వ్యక్తి. ఆ వీడియో వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. మరి ఒకవేళ వాళ్ళు తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు, ఇలాంటి పొరపాట్లు చేస్తే వాళ్ళకి ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి? ఇలా చేసే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇది ఎలా ఉంటుందంటే, అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా నియమాలను పాటించాలండి. వారికి ఉన్నటువంటి దురలవాట్లను కూడా వాళ్ళు ఎంతో నిష్ఠతో కూడా నిగ్రహం పాటించాలి. లేదు పాటించకపోతే ఏమవుతుంది, వారికి ఇమీడియట్గా తమ సమయంలోనే వాళ్ళకి కూడా ప్రభావం చూపిస్తారు అయ్యప్ప. ఇది శబరిమల కొండ మీదకి నడిచి వెళ్ళే వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ అనుభవాలు. ఎవరైనా సరే దీక్షలో తప్పులు చేసినట్లయితే వాళ్ళకి ప్రయాణంలో కాళ్ళకు దెబ్బ తగలటం, దెబ్బ తగిలి రక్తం రావటం, విశేషమైనటువంటి ఈ యొక్క ఎఫెక్ట్లు కూడా కలుగుతుంటాయి. వాళ్ళకి అనుభవం అవుతుంది ఖచ్చితంగా. ఎవరైతే నియమనిష్టలతో దీక్ష చేస్తారో వాళ్ళు సునాయాసంగా కొండ మీదకి నడిచిపోతూ వెళ్తుంటారు. ఎవరైతే తప్పులు చేశారో వారి తప్పులకి అయ్యప్ప తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. అది వాళ్ళు నడుస్తున్నప్పుడే దెబ్బల రూపంలో వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ఎక్స్పీరియన్స్లు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురవుతాయి. వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు. ఖచ్చితంగా అయ్యప్ప స్వామి తెలియజేస్తారు వాళ్ళకి, ఈ దెబ్బ నాకు ఎందుకు తగిలిందంటే ఓహో బలానా రోజు చిన్న ఏదో పొరపాటు చేసాం, దానివల్ల ఈ దెబ్బ తగిలింది అని వాళ్ళకి తెలిసే విధంగా కూడా చేస్తారు. అది ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే, నడిచే మార్గంలో అయ్యప్ప స్వామి చిన్న బాలుడి రూపంలో కూడా ఆయన సంచరిస్తుంటారు. అవసరమైన వాళ్ళకి సహాయం కూడా చేస్తుంటారు. ఇది కూడా చాలామంది అయ్యప్ప భక్తులకి అనుభవంలో ఉన్న విషయమే ఇది. సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు ఇప్పుడు కూడా ఒక బాలుడి రూపంలో శబరిమలలో తిరుగుతూ ఉంటారు. కొందరు భక్తులకు కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. అవసరమైన భక్తులకు వాళ్ళు సహాయం చేస్తుంటారు. అందుకే శబరిమలలో మాలదారులు అందరికంటే చిన్నపిల్లలని అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు కానీ విశేషంగా వాళ్ళు గౌరవిస్తారు. చిన్న బాలులకి అంటే కన్యాస్వాములకి, దాంతోపాటు చిన్న బాలులకు కూడా విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎందుకంటే ఎవరు అయ్యప్ప మనకు తెలియదు కదా. అక్కడ చిన్న బాలు రూపంలో అయ్యప్ప స్వామి తిరుగుతూ ఉంటారు అక్కడ. కాబట్టి ఏంటంటే ఇట్లా తప్పులు చేసేవాళ్ళు ఏంటంటే బహుశా కావాలని ఎవరు చేయకపోవచ్చు. ఎందుకంటే సైన్స్ ప్రకారం కూడా విపరీతమైనటువంటి అలవాటు ఉన్నవాళ్ళు, ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తారు. ఇప్పుడు కొంతమంది సిగరెట్లు ఎక్కువ తాగుతారు అనుకోండి, రోజుకు 10 పెట్లు తాగేవాళ్ళు 9కి తగ్గించండి, తర్వాత 8కి తగ్గించండి, ఇలా క్రమంగా తగ్గించుకుంటూ రండి అంటారు. కానీ సడన్గా మానేస్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే వారికి ఆ విధంగా తాగటం అటువంటి అలవాటు ఉన్నవాళ్ళు ఒక్కరోజు ఉన్న పొలంగా మానేయమంటే వాళ్ళ శరీరంలో నరాలు విపరీతమైనటువంటి వీటికి లోనవుతాయి, ఒత్తిడికి. కొంతమంది మృగంలా మారిపోతారు. కాబట్టి అది కూడా కరెక్ట్ కాదు. సడన్గా మానేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. క్రమంగా తగ్గించుకోవాలి అలవాటు. సో ఇక్కడ ఏంటంటే కొంతమందికి విపరీతంగా అలవాటు ఉంటుంది. ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ విధంగా తాగడం అటువంటి తట్టుకోలేక చేస్తుంటారు. కానీ వెంటనే కూడా అలా చేయటం మంచిది కాదండి. వెంటనే కూడా తలస్నానం చేయండి. మీరు గట్టి సంకల్పంతో ఉండాలి. మీరు దీక్ష వేసుకుంది ఇటువంటి వాటికి వేసుకునే ప్రయోజనమే ఉండదు కదా. స్వామివారి ఆగ్రహం కూడా చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఉండలేమనుకుంటే ఇక విసర్జించండి, విసర్జన చేసేయండి. మీకు వేరే రకంగా జీవించవచ్చు. కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఇది ఇతరుల కోసం చేసేది కాదు, మీకోసం మీరు చేస్తున్నారు. స్వామి కటాక్షం కోసం చేస్తున్నారు అయ్యప్ప మాల, అయ్యప్ప దీక్ష అనేది. సో తప్పనిసరిగా కూడా ఏదైనా హ్యాబిట్స్ ఉన్నా సరే సెల్ఫ్ కంట్రోల్గానే చేసుకుంటే మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది. లేదు అయ్యప్ప మాలలో ఉండి మీరు ఏదైనా ఎవరు చూడట్లేదు అని తప్పు పని చేస్తే మీ ఆయుషే తగ్గుతుంది.
అనే విషయం కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.